కౌసల్య గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిలకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరిక కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. పసిడిలా మెరుస్తున్న తనువును కలిగిన ఆమెకి, ప్రజ్వలితమైన కర్పూరంలా మెరుస్తున్న శరీరాన్ని కలిగిన ఆయనకి, అందంగా అలంకరించుకున్న జడను కలిగిన ఆమెకి, ముడివేసిన జటాజుటాన్ని కలిగిన ఆయనకి, కస్తూరి కుంకుమతో అలంకరించబడిన ఆమెకి, మనస్సుని ఆహ్లాదపరిచే మన్మధుని పుంజంతో అలంకరించబడిన ఆమెకి, మన్మధుడిని సంహరించిన ఆయనకి నా నమస్కారములు. అమ్మవారిని, శివపరమాత్మను గురించిన ఎంతటి అద్భుతమైన వర్ణన ఇది! సాక్షాత్తు దైవ స్వరూపంగా చెప్పబడే ఆది శంకరాచార్యులు ఈ శ్లోకాన్ని ప్రవచించారు. ఆలుమగలు అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని ఎలా గడపాలో, వారి జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో అర్ధనారీశ్వరులను చూసి నేర్చుకోవాలి. అందుకే వారిని ఆది దంపతులని పిలుస్తారు. అమ్మవారు, అయ్యవారు కలిసి ఉన్న ఆలయాలు మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ తనలో అర్ధభాగాన్ని అమ్మకు ఇచ్చిన ఆలయాలు అతి కొద్దిగా మాత్రమే ఉంటాయి. అటువంటి అరుదైన ఆలయాల్లో ఒకటి భాగ్యనగరంలోని కొండాపూర్లో ఉంది. అర్ధనారీశ్వరుని ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం రండి. ఆలయంలోకి అడుగు పెట్టగానే గోపురంపై బంగారు వర్ణంలో మెరిసిపోతున్న శిల్పాలను చూస్తుంటే మనం భూలోకంలో ఉన్నామా లేదంటే కైలాసంలో ఉన్నామా అనిపిస్తుంది. ఇదిగో ఇటు చూడండి, రక్తపు వర్ణంలో అమ్మోరి విగ్రహం ప్రధాన ఆకర్షణనే చెప్పాలి. అమ్మ పెద్ద పెద్ద కళ్ళు, ఆ ముక్కెర, గ్రామదేవత అంటే ఇలా ఉంటుందా అనిపించే విధంగా ఉంది. ఒక్కసారి అమ్మ ముందు సాష్టాంగ పడితే చాలు, జన్మ ధన్యమైపోతుంది. గ్రామదేవతే ఇలా ఉంటే ఆది దంపతుల విగ్రహం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠత మనందరిలో ఉండటం సహజం. శివాలయాల్లో శివలింగాలకే పూజలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ సాకార రూపంలో దర్శనమిచ్చే మూర్తికి పూజలు నిర్వహించడం విశేషం. అందులోనూ అర్ధనారీశ్వరులను ఒకే చోట దర్శించుకోవడం, పూజలు చేయడం బహుశా కొండాపూర్ ఆలయంలోనే జరుగుతుంది. ప్రదోష వేళ అర్ధనారీశ్వరులకు ఇచ్చిన హారతి చూడాలంటే రెండు కళ్ళు చాలవు, అంత అద్భుతంగా ఉంది. మానసికంగా ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యాను. అర్ధనారీశ్వరుల ఆలయం పూజారిని అడిగి స్వామివారి విశేషాలను తెలుసుకుందాం పదండి. ఓం శివశక్తి. శ్రీ శివశక్తి అర్ధనారీశ్వర స్వామి దేవాలయం కొండాపూర్. ఇక్కడ మేము అర్చకులం ఉమేష్ శర్మ. మా దేవాలయంలో అంటే ఎక్కడా లేని విధంగా స్వామివారిని, అమ్మవారిని ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేయించి ప్రతిరోజు కూడా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గనక ఇక్కడ చైర్మన్ గారికి అమ్మవారు పెద్దమ్మ తల్లి యొక్క ఆదేశం మేరకు ఈ దేవాలయాన్ని నిర్మించారు. అంటే అమ్మవారిని, స్వామివారిని ఏ దేవాలయంలో చూసినా కూడా వాళ్ళని వేరువేరుగా పూజించడం జరుగుతూ ఉంది. అంటే శివలింగ స్వరూపంలో స్వామివారిని, అదేవిధంగా విగ్రహ రూపంలో అమ్మవారిని పూజిస్తారు తప్ప వాళ్ళిద్దరిని అసలు వాళ్ళు ఆది దంపతులైనటువంటి వాళ్ళిద్దరినీ ఏకశిలా విగ్రహ రూపంలో ఎక్కడా పూజించట్లేదు అనేటువంటి విషయాన్ని అమ్మవారు వాక్కు రూపంలో మా చైర్మన్ గారు చెప్పడం ద్వారా ఈ ఆలయాన్ని నిర్వహించడం జరిగింది. మరి అందుచేత అమ్మవారి ఆదేశం మేరకు ఈ ఆలయాన్ని కట్టించారు కాబట్టి ఇక్కడ విశేషంగా చాలా విశేష పూజలు, విశేష ప్రతిష్టాపనలు కూడా చేయించడం జరిగింది. మరి అవి ఏంటంటే కనుక ఈ దేవాలయంలో ప్రధానంగా మనం దేవాలయం దర్శనార్థం వచ్చినట్లయితే శివశక్తి ఆలయంలో ముందుగా వెళ్ళినప్పుడు స్వామివారి పాదము, అమ్మవారి పాదము ఒకే చోట మనకు దర్శనమిస్తాయి. అక్కడ నుండి పైకి చూస్తే అక్కడ మనకు శ్రీచక్ర దర్శనం జరుగుతుంది. అయితే అట్టి శ్రీచక్రాన్ని ఈ దేవాలయం పైనట్లాగా ప్రతిష్ఠించిన కారణం చేత ఈ ఆలయం అంతయు కూడా శ్రీచక్రం యొక్క శక్తి ద్వారా ఉండడం జరిగిందన్నమాట. అందుకే మనం ఆలయం లోపలికి అడుగుపెట్టిన తర్వాత మనస్సులో ఏదో తెలియని ఒక ప్రశాంతత అనేటువంటిది చేరుతుంది. అదేవిధంగా ఇంకా చాలా విశేషాలు. ఇంకోటి ఏంటంటే మన దేవాలయం చుట్టూ కూడా నవశక్తి ప్రతిష్టాపన చేయించడం జరిగింది. ఎవరైతే ఓం శివశక్తి నమః అనేటువంటి మంత్రాన్ని స్మరిస్తూ మన దేవాలయం చుట్టూ కూడా 9 ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు అనుకునేటువంటి కోరికలు నెరవేరుతాయి అనేటువంటిది ఇప్పటికి మనకు చాలామంది వివరించి చెప్పడం జరిగింది. అట్లాగా జరిగాయి. ఎందుకంటే కనుక అమ్మవారి యొక్క ఆదేశం మేరకు ఈ ఆలయాన్ని నిర్వహించారు. చక్కగా అమ్మవారు నవశక్తి అంటే ఒక్కొక్క ప్రదక్షిణ ఒక్కొక్క అమ్మవారికి చెంది
మనం అనుకునేటువంటి సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ఇలాంటి సమస్యలు ఎన్నో కూడా ఇప్పటికీ తీరాయని చెప్పేసి మనకు చాలామంది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే కనుక ఇక్కడ కొంచెం భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే కనుక ఏ ఆలయంలోనైనా కూడా కేవలము ఉదయము స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వచ్చినటువంటి భక్తులకు దర్శనాలు ఇప్పించడం జరుగుతుంది. మన దేవాలయంలో అట్లా కాదు. ఎందుకంటే కనుక ఇంతకుముందు చెప్పినట్టుగా 2 అతీతమైనటువంటి శక్తులను ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేయించారు కాబట్టి ప్రతిరోజు కూడా విశేషమే. నిత్య కళ్యాణము పచ్చతోరణం అన్నట్లుగా ప్రతిరోజు విశేషంగా ఉంటుంది. అదేంటంటే ప్రతి సోమవారం కూడా స్వామివారికి, అమ్మవారికి ఒకే సమయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 6 నుంచి మొదలుకొని 12 గంటల వరకు కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంకాలం రుద్రపారాయణ కార్యక్రమము, తర్వాత నక్షత్రహారతులచే సోమవారం కార్యక్రమాలు ముగుస్తాయి. మంగళవారం వచ్చేసి పక్కనే ఉన్నటువంటి హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లికి ఉదయం అభిషేకాలు, సాయంత్రం వచ్చేసి అమ్మవారికి 6:30 సమయానికి దేవి ఖడ్గమాల స్తోత్రపారాయణ కార్యక్రమము, తదనంతరం నక్షత్రహారతులు ఇస్తారు. తర్వాత బుధ గురువారాలు యథావిధిగా నిత్య పూజలు నెరవేరుతాయి. తర్వాత శుక్రవారం వచ్చేసి స్వామివారు, అమ్మవారు మళ్ళీ కూడా అభిషేకాలు ఉంటాయి. ఎందుకంటే సోమవారం స్వామివారు, శుక్రవారం అమ్మవారి రోజు కాబట్టి శుక్రవారం కూడా అమ్మవారికి, స్వామివారికి ఏకశిల ఒకే సమయంలో అభిషేకాలు జరుగుతాయి. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు. తర్వాత సాయంకాలం శుక్రవారం నాడు 6:30 లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమము, తదనంతరం నక్షత్రహారతులు. శనివారం యథావిధిగా నిత్య పూజలు కొనసాగుతాయి. ఆదివారం వచ్చేసి మనకు ప్రధానంగా ఉన్నటువంటి పెద్దమ్మ తల్లికి ఉదయం అభిషేకము, సాయంకాలము పుష్పార్చన కార్యక్రమము, తదనంతరం నక్షత్రహారతులు. ఇట్లాగ వారం రోజులు కూడా విశేష పూజా కార్యక్రమాలు మన దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఇట్లా ఎన్నో విశేషాలు. మరి ఇంకొక ముఖ్య విషయము ఏంటంటే కనుక ఈ దేవాలయంలో జరిగేటువంటి ఏ కార్యక్రమంలోనైనా కూడా ఎవరైనా కూడా పాల్గొనవచ్చును. వీరు వారనేటువంటి భేదం ఉండదు. ఎవరి దగ్గర కూడా నయా పైసా ఆశించకుండా, ఎలాంటి టికెట్స్ అనేవి ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రదోష సమయంలో అంటే 6:30 ఎవరు వచ్చినా కూడా చక్కగా అందరూ కూడా కూర్చొని అన్ని కార్యక్రమాల్లో పాల్గొనవచ్చును. ప్రతి అమావాస్యకు, ప్రతి పౌర్ణమికి కూడా విశేష రుద్ర హోమాలు, మహామృత్యుంజయ హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్లాగా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు నిర్వహించడం మరియు విశేషంగా భక్తులు అనుకున్నటువంటి పనులు జరగడము, ప్రతిరోజు కూడా దేవాలయం అనేటువంటిది దినాభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతూ ఉంది. భక్తులు అనేటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు అనుకునేటువంటి కోరికలు నెరవేరాయని చెప్పేసి మాకు ఇప్పుడు చాలామంది చెప్పడం జరిగింది. కావున భక్తులందరూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా వీలైనటువంటి రోజున దేవాలయానికి విచ్చేసి దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం వేస్తూ ఉన్నాం. ఓం శివశక్తి. దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ఆది దంపతుల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఆది దంపతులను దర్శించుకున్న భక్తులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అండి, నా పేరు శ్రావణి. మేము ఆంధ్ర నుంచి వచ్చాం తెలంగాణకి. అర్ధనారీశ్వర్ కోవిల్ కోసం విన్నాం, వచ్చి చూసాం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. దర్శనం, దేవుడు కళ్ళు నింపుగా అనిపించారు. చాలా బాగుంది దర్శనం, అభిషేకం, ఆ హారతి, నక్షత్రహారతి అంతా చాలా బాగుంది. చాలా హ్యాపీ అనిపించింది. దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ చాలా చాలా బాగుంది. నా పేరు అలెక్య, నేను బళ్ళారి నుంచి వచ్చాను. ఇది నాది ఫస్ట్ టైం. నేను మా ఫ్యామిలీతో వచ్చాను. సో గుడి చాలా బాగుంది. అంటే లైక్ బళ్ళారిలో ఎంత ఫెసిలిటీస్ అయితే ఉండవు, కానీ గుడి అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసాను కదా, అట్లే లైక్ ఆ దేవుడిని చూడగానే తెలియని సంతోషం ఎక్కడో లోపల. అండ్ ఏంటో తెలీదు, ఎంతో బాధగా వచ్చాను, కానీ దేవుడిని చూడగానే నాకు లైక్ బాధ అంతా తీరిపోయింది. జస్ట్ లైక్ మ్యాజిక్ లాగా ఉంది అసలు. అక్కడ ఆ తల్లి, దేవుడు లైక్ సూపర్, అసలు చాలా బాగుంది. అండ్ గుడి అయితే చాలా నచ్చింది. యాక్చువల్లీ ఫ్యామిలీతో వచ్చాను, లైక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నార్సింగ్ నుండి వచ్చినాం. నా పేరు ప్రసన్న, మా హస్బెండ్ అశోక్ యాదవ్. నేను నార్సింగ్ సర్పంచ్, మాజీ సర్పంచ్. ఈ గుడి కొత్తగా నిర్మించారని తెలిసి మా ఫ్రెండ్స్తో చూద్దాం ఒకసారి అని వచ్చినాం. చాలా బాగుంది గుడి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను నార్సింగ్ నుంచి వచ్చాను. నేను కౌన్సిలర్ని నార్సింగిలో. సో నా పేరు లక్ష్మీ ప్రవళిక, మా హస్బెండ్ పేరు కిరణ్ కుమార్. సో అందరూ మా ఫ్రెండ్స్తో కలిసి మేము ఇన్స్టాలో చూసామండి ఇది. సో చాలా బాగా అనిపించి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. సో అర్ధనారీశ్వర టెంపుల్ చాలా బాగా అనిపించింది. సో ఇది మొత్తము అలంకరణ, టెంపుల్ అన్ని స్ట్రక్చర్స్ కూడా మాకు చాలా బాగా నచ్చాయి. యాక్చువల్లీ మేము 6 o'clock వచ్చామండి. ఇప్పటివరకు మేము విజిట్ చేసాము. యాక్చువల్లీ మేము వెళ్దాం అనుకున్నాము, అలానే ఆరతి అనేది స్టార్ట్ అయ్యింది. ఆరతి కూడా ఒక 45 minutes అయింది. మాకు చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. నెక్స్ట్ టైం కూడా మేము అందరం కలిసి మళ్ళీ మా ఫ్యామిలీతో కలిసి మేము విజిట్ చేయాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు చంద్రిక. మేము నార్సింగ్ నుంచి వచ్చాము. మా హస్బెండ్ పేరు ప్రవీణ్ కుమార్. మా నార్సింగ్లో జ్యువెలరీ షాప్.
ఇక్కడ అర్ధనారీశ్వర టెంపుల్ బాగుంది అనేసి మేము ఇన్స్టాలో చూసాము. మాకు మంచిగా అనిపించింది. మేము ఇక్కడికి మా ఫ్రెండ్స్తో అందరం వచ్చాము. ఈ గుడి కట్టడం వల్ల కూడా చాలా అందంగా బాగా అనిపించింది. అలంకరణ కూడా బాగుంది. ఎక్కడ ఏ గుడిలో లేకున్నటువంటిగా మంచిగా తీర్చిదిద్దారు ఇక్కడ. మాకు చాలా బాగుంది. మాకు అన్ని విధాలుగా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి రావడం వల్ల. సవి మేము అంబర్పేట నుంచి వచ్చాము. నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను ఈ వీడియో. మా పాప 5 months ఉంది. 5 months ఉన్న పాపకి ఇట్లా దేవుడి దగ్గర ఇట్లా ఒడి మీద పెడతారు అన్నట్టు విన్నా. సో అది చూసి మేము వచ్చాము. సీరియస్లీ మేము అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చి చూసింది ఒకటి. చాలా బాగా అనిపిస్తుంది. ఇన్ని ఆదతులు నేను లైఫ్లో నా ఫస్ట్ టైం ఇవన్నీ చూడడం. సీరియస్లీ చాలా నాకు బాగా అనిపిస్తుంది ఇక్కడికి రావడం. ఇంకా మండే రావడం ఇంకా మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నా పేరు కాశీ ఈశ్వర్. నేను అంబర్పేట చెన్నారెడ్డి నగర్కి వెళ్ళి వచ్చినామండి. నిన్న అనుకోకుండా టెంపుల్ యూట్యూబ్లో చూసినాము. చూసిన తర్వాత చాలా అద్భుతం అనిపించింది. అనుకోకుండా ఈరోజు అమ్మవారి దయవల్ల దేవుడి దయవల్ల ఇక్కడికి రాగలిగినాము. వచ్చిన తర్వాత ఏమో అనుకున్నాం కానీ చాలా బ్యూటిఫుల్ అండ్ ఆధ్యాత్మికంగా, ఆనందంగా, ఆహ్లాదంగా చాలా బాగుంది. సాయంత్రం పూట సప్తహారతులు కూడా చాలా బాగున్నాయి. అమ్మవారి దయ, ఆ దేవుడి దయ, అందరి దయ వల్ల అందరూ చాలా బాగా, అందరూ చాలా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శివశక్తి. ఈ ఆలయం ఒక విశిష్టత. ఇక్కడ మాకు పెద్దమ్మ తల్లి ఆదేశాల మేరకే ఈ ఆలయం కట్టడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో మనం అందరం కూడా ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. తప్పుగా అంటే వాళ్ళిద్దరిని కలిపి ఎక్కడ పూజించాం. ఇప్పుడు కింద శివాలయానికి వెళ్తాం మనం, కింద అమ్మవారి లింగం పైన ఉంటుంది, కింద అమ్మవారి ప్రాణమఠం అని చెప్తారు. కానీ ఎక్కడ కూడా అమ్మవారి పేరు తీసుకోరు, అక్కడ అమ్మవారికి ఎటువంటి పూజ కూడా జరగదు. మళ్ళీ పక్కనే అమ్మవారి గుడి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినాకెళ్ళి అమ్మవారికి మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు, శివయ్యకు కలిపి ఎక్కడ పూజించరు. సో ముఖ్యంగా వాళ్ళిద్దరినీ కలిపి పూజించడము, ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా ఎటువంటి పూజలు చేయాలనే విషయాలు మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అసలు వాళ్ళని ఎట్లా చూడాలి అనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అవే మేము ఇక్కడ అందరికీ చెప్తూ ఉంటాం. ఈ గుడి యొక్క విశిష్టత కూడా అదే. ఏంది ఇక్కడ విశిష్టత అంటే 2 అతీతమైన శక్తులు, ఒకటి శివుడైతే ఇంకొకటి అమ్మ. వాళ్ళిద్దరు ఐక్యమైతే ఒక అద్భుతమైన శక్తి అంటారు. ఏది అది? ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి రూపమే అర్ధనారీశ్వర రూపం. అందుకోసం కానీ ఇక్కడ అమ్మవారు మాతోటి ఆ విగ్రహం ప్రతిష్ట చేయించి ప్రతి ఒక్కరికి ఇక్కడ మన తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ మనకు పెద్ద మంచి అదృష్టం. ఒక ఆది దంపతులని కలిపి ఒక్క దగ్గరగా పూజ చేసేది ఎక్కడా లేదు. ఆ అవకాశం మనందరికీ వచ్చింది. ఈ ఆలయం లోక కళ్యాణార్థం చేస్తున్న ఆలయము. ఇది ఒకరి కోసమో ఒకరికి సొంతం కోసమో చేసే ఆలయం అయితే కాదు. ప్రతి ఒక్కరూ అసలు శివపార్వతులు అంటే ఏంది, అసలు వాళ్ళు ఏంది, వాళ్ళ తత్వం ఏంది, ఎట్లా వాళ్ళ అసలు శివ పార్వతి అంటే ఏందనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్తుంటుంది. అదే విషయాలు ఇక్కడ మేము చెప్తూ ఉంటాం. గుడి చుట్టూ కూడా కొన్ని కొటేషన్స్ ఉంటాయి వాళ్ళ గురించి. ఇక్కడ ఒక కొటేషన్ ఉంటుంది, ఏమని? అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. అంటే ఏం చెప్తున్నాడు శివుడు అమ్మవారు మనకంటే ఈ సృష్టిలో మనందరికీ అతను పుట్టుక లేనివాడు అంటే శివుడికి ఒకటేసారి పుట్టుక ఉందంటారు. ఆయనకు ఇంకో పురాణాలు లేవు ఆయనకు. కానీ అమ్మవారికి మాత్రం ఒక్కొక్క పుట్టుక ఒక్కొక్క పురాణం అమ్మవారికి కదా. 108 అవతారాల గురించి అమ్మవారి గురించి మాట్లాడుతుంటాం మనం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా, అది కూడా మనకు ఎలా వర్తిస్తుంది అనేది తెలియాలి. నిజ జీవితంలో మనకేం వర్తిస్తుంది అంటే, ఒక భార్యాభర్తలను మనం తీసుకుంటే, నాన్నని తీసుకున్నాం అనుకోండి, నాన్నకు నాన్నైనా, నాన్నకు కొడుకైనా, నాన్నకు మనమడైనా, నాన్నకు ముని మనమడైనా ఒకటే వంశం. ఇంకో వంశం మారతాడా నాన్న? మారడు. కానీ అమ్మ ఇంకొక వంశం నుంచి వస్తుంది, ఆ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. అక్కడ ఇప్పుడు ఆమె వంశాన్ని అభివృద్ధి, ఆమె పుట్టుక ఒక మహాపురాణమే కదా ఒక తల్లిది. ఒక ఆడపిల్ల లేకపోతే పుట్టుకుందా మనిషికి? లేదు కదా. సో అక్కడ ఆమె ఒక పుట్టుక పుడితే ఒక్కొక్క పుట్టుక ఆమెది, ఒక్కొక్క ఆడపిల్లది ఒక్కొక్క పుట్టుక ఒక్కొక్క పురాణం కింద మనం చెప్తూ ఉంటాం. అంటే అమ్మవారు ఏదైతే అమ్మవారు పుట్టుకుందో ఎంత పురాణమో, మన నిజ జీవితంలో మన అమ్మ పుట్టుక కూడా అంతే. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అక్కడ ఒక ఆడపిల్ల పడితే మళ్ళీ ఇంకొక ఇంటికి పంపిస్తూ ఉంటాం. సో అందుకోసం ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి పుట్టుక ఒక పురాణమే. ఇక్కడ మేము చెప్తూ ఉంటాం, శక్తి లేకపోతే సృష్టి లేదు, శక్తి లేకపోతే శివుడి శవంతో సమానం అంటూ ఉంటాం. ఇప్పుడు శక్తి లేకపోతే మనలాంటి వాళ్ళకు జన్మ ఉన్నదా? ఒక అమ్మ లేకపోతే మనకు జన్మ ఉన్నదా? సో అందుకోసం కానీ ప్రతి ఆడపిల్ల కూడా ఆ శక్తి స్వరూపిణి కిందనే మనం చూస్తుంటాం. ఆ శివయ్య కూడా అదే చూస్తూ ఉంటాడు. అందుకోసం కానీ
ఈ అర్ధనారీశ్వర రూపం గురించి మనందరికీ తెలియాలంటే ముందుగా అసలు అర్ధనారీశ్వరులు అంటే ఏంది? ఒక శక్తి అని ఇంత ముందుకు చెప్పిన, ఆ శక్తి స్వరూపము అని చెప్పిన. మరి శక్తి స్వరూపము ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటుంటాం. మరి సృష్టికి అమ్మా నాన్నలు అంటే మరి ఎలా అవుతారు సృష్టికి అమ్మా నాన్నలు? తెలుసుకోవాలి కదా. ఇది కూడా మనకు ఆధారాలు లేకుండా ఇప్పుడు ఇవాళ రేపు జనరేషన్కి ఏంటంటే ఆధారం కావాలి. ఏదైనా ప్రతి దానికి ఒక ఆధారం కావాలి వాళ్ళకు. ఈ మన సృష్టికి అమ్మా నాన్న, మరి సృష్టికి అమ్మా నాన్నలు అన్నప్పుడు మనం కూడా తెలుసుకోవాలి ఎట్లా సృష్టికి అమ్మా నాన్నలు అవుతారు శివపార్వతులు అని చెప్పి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనందరికీ అమ్మా నాన్నలు ఉన్నారు. మన అమ్మా నాన్నల నుంచి ఏదో ఒక పోలికలు మన అందరికీ వస్తాయి. మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళ నుంచి కూడా ఏదైనా పోలికలు రావాలి కదా. సో ఈ శివపార్వతుల పోలికలు మనలో ఎలా వస్తాయి అంటే మీరు విగ్రహాన్ని గమనించినా మీ శరీరంలో కొన్ని తేడాలు ఉంటాయి. మనందరికి ప్రతి ఒక్కరి శరీరంలో తేడాలు ఉంటాయి. అది గమనించుకోవాలి ఫస్ట్. శివపార్వతుల తల్లిదండ్రులు ఎలా అవుతారనేది తెలిసిపోతుంది. అర్ధనారీశ్వర రూపం ఎలా ఉంటుందని. కుడి పక్కన అందరం బలంగా ఉంటామా? మరి ఎడమ పక్కన ఎందుకు నాజుక్కుంటాం? కుడితో పోల్చుకుంటే ఎడమ పక్కన నాజుక్గా ఉంటాం. సో కుడి పక్కన ఒక సైజు ఉంటే ఎడమ పక్కన ఇంకొక సైజు ఉంటుంది. కుడితో పోల్చుకుంటే ఎడమ పక్కన తేడా ఉంటుంది. మరి ఎందుకు ఉంటుంది? ఇది కూడా గమనించాలి కదా. సో ఇంకా తెలియాలంటే ఆడపిల్లలు గాజులు వేసుకున్నప్పుడు అర్థమైపోతుంది. రైట్ హ్యాండ్ ఏమో టైట్గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ లూజ్గా ఉంటుంది. కాళ్ళల్లో కూడా తేడా ఉంటుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అర్ధనారీశ్వర రూపమే మన శరీరము. కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడమ పక్కన అమ్మవారి భాగం. సో అందుకోసనికనే మన బాడీలో ఆ తేడాలు ఉంటాయి. ఈ సృష్టికి అమ్మ నాన్నలో ఆ శివపార్వతులని చెప్పడానికే అర్ధనారీశ్వర రూపమే మన శరీరము ప్రతి ఒక్కరిది. అందుకోసనికనే మనం తెలుసుకోవాల్సిందంటే ఈ సృష్టికి అమ్మ నాన్నలు శివపార్వతులు ఎలా అవుతారంటే మన శరీరమే అర్ధనారీశ్వర రూపం. అందుకోసనికనే ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఆ శివపార్వతులని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇక్కడ మన అదృష్టం అని నేను ఎందుకన్నానంటే ఇంత గొప్ప విషయం ఎవరికి తెలవలేదు, ఎక్కడ చరిత్రలో రాయలే. సో మనం కూడా తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఇక్కడ మనము సూర్యనాడి చంద్రనాడి అని మన శరీరంలో తేడాలు ఉంటాయి చాలా మటుకు. నేను పై పక్కన కనిపించేటే చెప్పిన ఇంటర్నల్గా చాలా ఉన్నాయి. మన శ్వాస ఒకటేమో వేడిగా వస్తుంది, ఒకటేమో చల్లగా వస్తుంది. రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అంటారు కదా. సో ఇవన్నీ చాలా థింగ్స్ మన శరీరంలో డిఫరెన్సెస్ ఉంటాయి. సో అందుకోసనికనే మన శరీరమే అర్ధనారీశ్వర రూపం. సో అందుకోసనికనే మాకు ఈ ఆలయం మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. ఆ కార్యం అందుకోసనికే చేయడం జరిగింది. ఇక్కడ ప్రశాంతంగా అందరు రావచ్చు. ఇక్కడ ఎటువంటి డొనేషన్స్ కానీ అర్చన టికెట్లు కానీ ఇంకో ఎటువంటి టికెట్లు ఇక్కడ ఎటువంటివి ఉండవు. అందరూ ప్రశాంతంగా రండి. ఇక్కడ విఐపి ట్రీట్మెంట్ ఉండదు. గుడిలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్, ప్రశాంతంగా రండి. ప్రశాంతంగా వాళ్ళని దర్శనం చేసుకొని ఆది దంపతుల ఆశీస్సులు తీసుకొని మనం వాళ్ళ గురించి తెలుసుకొని గుడికి వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శివశక్తి. చూసాం కదా అర్ధనారీశ్వర దేవాలయం విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పొలిటికోస్ డివైన్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.